గౌరవనీయ ఇమాంలకు మౌజన్లకు గత 12 నెలలుగా రావాల్సినటువంటి గౌరవ వేతనాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రియతమ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి క్రమంలో నిన్న నిధులు మంజూరు చేసినటువంటి సందర్భాన జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం తరఫున జిల్లాలో ఉండేటువంటి ఇమాములు మౌజన్లు ముస్లిం సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఒక్క కార్యక్రమే కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాల చరిత్రలో ముస్లిం కమ్యూనిటీకి 2 రాష్ట్రాలు కలిసి ఉన్న సందర్భంలో కానీ విడిపోయినటువంటి నూతన రాష్ట్రంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్ని కార్యక్రమాలు ఎవ్వరు కూడా ముస్లిం కమ్యూనిటీకి చేయడం లేదు అనే దాంట్లో సందేహమే లేదు. మొట్టమొదటిసారిగా హైదరాబాదులో యూనివర్సిటీ నిర్మించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, నూతన రాష్ట్రంలో మన 13 జిల్లాల రాష్ట్రంలో కర్నూలులో కొత్త ఉర్దూ యూనివర్సిటీని శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గతంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాదు నడిబొడ్డున అసెంబ్లీ ఎదురుగ్గా 11 అంతస్తుల హజ్ భవనాన్ని కట్టి ముస్లిం కమ్యూనిటీకి ఆనాడు అంకితం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇస్తున్నటువంటి ఇమాములు మౌజన్ల గౌరవ వేతనాలు కూడా భారతదేశంలో ఏ పార్టీ నాయకుడు కానీ ఏ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఇవ్వనటువంటి సందర్భంలో 2015-16లోనే గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది, గౌరవ వేతనాలు ఇస్తూ. అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పడింది అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేసిన వక్ఫ్ ఆస్తుల్ని కాపాడడానికి ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేశారు. నూతన రాష్ట్రంలో కడపలో ఒకటి, విజయవాడలో ఒకటి 2 హౌజెస్ నిర్మాణం చేస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 40-50% పనులు పూర్తయిపోయినా మిగతా పనులు చేయకుండా ఈ సంవత్సరం ఆపేసింది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని షాదీ మందిర నిర్మాణం ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ ఊళ్ళో అయినా షాదీ మందిర్ ముస్లిం కమ్యూనిటీకి ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇటువంటి మంచి కార్యక్రమాలు సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ముస్లిం కమ్యూనిటీ అండగా ఉండాలని కోరుకుంటూ, ఇటీవల కాలంలో గత సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వక్ఫ్ బోర్డు చైర్మన్గా నియమింపబడ్డ మాజీ మేయర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి సారథ్యంలో తాలిమే హునర్ ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రం మొత్తం మీద 28 సెంటర్లలో ముస్లిం మహిళల్ని స్కిల్ వాళ్ళకి ఏ కార్యక్రమాల్లో అయితే అనుభవం ఉంటుందో ఆ అనుభవానికి స్కిల్ని జోడించి వాళ్ళకు మంచి ఉపాధి అవకాశం కల్పించడానికి తొందరలోనే 28 సెంటర్లలో ఈ తాలీమే హునర్ కార్యక్రమానికి అజీజ్ గారు శ్రీకారం చుట్టబోతున్నారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలో ఉండేటువంటి కోటమిడి షాదీ మందిలో ఒక సెంటర్ అయితే, బారాషాహి దర్గాలో ఒక సెంటర్ అయితే, కస్మూర్లో ఇంకొక సెంటర్ అయితే, ఏఎస్పేటలో ఇంకో సెంటర్, 4 సెంటర్లలో కూడా త్వరలో తాలీమే హునర్ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ముస్లిం కమ్యూనిటీ పెద్దలందరూ ఆలోచించి ఎప్పుడైతే ఎవరైతే ఈ కమ్యూనిటీకి బాగా చేస్తున్నారో, రాజకీయాలకు అతీతంగా ఓట్లకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులను కోరుకుంటూ, ఈ భారతదేశంలో ముస్లిం ప్రజానికానికి ఏదైతే మసీదులో నమాజులు చదివిస్తా మసీదు యొక్క పరిస్థితుల్ని గమనిస్తూ మసీదు యొక్క ప్రాంగణాన్ని జాగ్రత్త చూసినటువంటి ఇమాములు మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వాళ్ళకి గౌరవ వేతనం కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.
వీళ్ళకి గౌరవతం ఇవ్వాలా, గౌరవప్రదమైన చూడాలా అని చెప్పేసి ఆలోచించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం గౌరవవేతనం ఇవ్వటం కాదు, మసీదు మరమ్మతులకి ముస్లిం మైనార్టీల స్థితిగతులపై పూర్తి అవగాహన తీసుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కేవలం మాట ఇచ్చిన 24 గంటలలో మొన్న నవంబర్ 11న భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా మైనార్టీ డే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఇమాములకు మౌజులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది, మేము వాళ్ళకి గౌరవవేతనం ఇస్తామని చెప్పినటువంటి 24 గంటలలో 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ముస్లిం ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ముస్లిం మైనార్టీల యొక్క పరిస్థితులు పూర్తి చిత్తశుద్ధితో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడా ముస్లిం మైనార్టీకి రావాల్సినటువంటి అన్ని వనరులు సమకూర్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీల యొక్క రావాల్సిన అన్ని సంక్షేమాలు తుంగలో తొక్కడమే కాకుండా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి వచ్చినటువంటి డబ్బులు దారి మన్నించినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ముస్లింలకి రావాల్సినటువంటి పూర్తి హక్కులు పూర్వవైభవం కేవలం తీసుకొని వచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే. ముస్లిం మైనార్టీ వ్యవస్థలో ఉన్నటువంటి అతి పెద్ద ఆస్తి వక్ఫ్ బోర్డ్. ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా గత 5 సంవత్సరాలు నిష్పక్షపాతంగా ఒక మేయర్ స్థానంలో ఉండి నెల్లూరు నగర అభివృద్ధిని అసలు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి హాజీ అబ్దుల్ అజీజ్ గారు. నిష్పక్షపాతంగా పనిచేయాలి, దేవుడు ఆస్తులు కాపాడాలి, ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆస్తులన్నింటినీ కాపాడగలిగే ఏకైక వ్యక్తి అబ్దుల్ అజీజ్ అని చెప్పి ఆలోచించి ఆయన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నియమించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులు డిజిటలైజ్ చేసి వాటికి గోడలు కడతానని చెప్పేసి కేవలం మేనిఫెస్టోకే పరిమితమైనటువంటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకి ఈ తెలుగుదేశం ప్రభుత్వ పాలనకి వ్యత్యాసం ఏంటంటే రాష్ట్రం మొత్తం దాదాపు 100 ఎకరాల ఆస్తిని ఈరోజు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మైనార్టీ మినిస్టర్ ఆదేశాల మేరకు అబ్దుల్ అజీజ్ గారు కాపాడుతున్నటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వంది. మీరు చూడండి, ప్రతి ఆస్తి కూడా కాపాడటంలో అబ్దుల్ అజీజ్ గారికి పెద్దపీట వేయడం కాకుండా ముస్లిం మైనార్టీల స్థితిగతులను మార్చేటువంటి బాధ్యత కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముస్లిం మైనార్టీల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ముస్లింలు ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతున్నారు. వాళ్ళ స్థితిగతుల్ని, వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ సంక్షేమాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అన్ని రంగాలలో వ్యాపార రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ ముస్లింలలో ముందు ఉండాలా, వాళ్ళ స్థితిగతులను మార్చే పరిస్థితి వాళ్ళ నాయకత్వ ఆధ్వర్యంలో ఉండాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల యొక్క నాయకత్వాన్ని కూడా పెంచే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటా ఉంది. అలాగే ఇదే కాదు, మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి 150 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. అది కూడా అతి త్వరగా ఫైనాన్స్ క్లియరెన్స్ రావటం, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముష్తాక్ గారు కూడా వాటిపై చర్య తీసుకుంటా ఉన్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వంలో హజ్జులకు వెళ్ళే ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి క్రమేపీ ఈ యొక్క ప్రభుత్వంలో రావాల్సినటువంటి అన్ని ముస్లింలకు రావాల్సినటువంటి అన్ని వనరులు సమకూరుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం.